దేవుని బిడ్డలారా, గడిచిన మే మాసం అంతా దేవుడు తన కృపలు మనల్ని భద్రపరుచుకున్నాడు కదా. మరి ఒక నెల, మరి ఒక నూతన నెలను దేవుడు మనకి ఇచ్చిండు. మరి దేవుడు ఈ జూన్ మాసంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ కలుగున గాక. ఈ జూన్ మాసంలో నేను నమ్ముతున్న దేవుడు అనేక మేలులు, అనేక కార్యాలని పట్ల చేయబోతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది. దేవుని బిడ్డలారా, మన నమ్మకం, మన ధైర్యం ఎవరంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, నీ మాసంలో కార్యం జరగలేదని కృంగిపోయి బలహీనురాలు వైపే బాధపడుతున్నామేమో, ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకే. ప్రభు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచు. మనుషులను నమ్మి మోసపోయినవేమో, పరిస్థితులు నమ్మి బలహీనమైపోయినవేమో, కానీ దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏందో తెలుసా? నమ్మికము ఆయన మీద ఉంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడి వైపు చూస్తూ ఉండు. ఖచ్చితంగా రాబో కాలములో, అనగా ఈ నెలనే కావచ్చు, ఈ సంవత్సరమే కావచ్చు, దేవుడు నీకు మేలు చేయబోతుంది. ఈ నెలంతా దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు, మీ ఉద్యోగం, ప్రయాణం, చదువులకు అన్నిటికీ దేవుని కృప తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ జూన్ మాసం అంతట్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.